అధికారుల వేధింపులను నిషేధించాలి, అరికట్టాలి. అటవీ శాఖ అధికారుల వేధింపులను ఆదివాసుల యొక్క భూములకు రెవెన్యూ ఫారెస్ట్ జగడము ఇంకే కుమ్రంభీం జిల్లా కలెక్టర్ ఆఫీస్నగా మా ఊరు రాజగొండ సేవ సమితి గొంగళ పంచాయతీ రాజ్ సెంటర్ సందలు దీక్ష ఈరోజు సమస్త ఆదివాసీ ప్రజలకు ఆదివాసీ హక్కుల పూర్తిగా హక్కుల సాధనకై పిలుపునిచ్చినందుకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మేము కొన్ని దశాబ్దాలుగా మా అడవే జీవనాధారంగా పెంచుకల్పేట మండలంలో జీవనం కొనసాగిస్తూ మా పూర్వీకుల నుండి మేము అక్కడే జీవనాధారాన్ని కొనుక్కున్నాం. ఇది ఒక ఎత్తు అయితే మా కోసము ఆదివాసీ పోరాటాలు చేసి నేల కొరిగిన మా కుమ్రంభీము ఆయన ఆశయాలు ఇప్పటి వరకు మా పెంచుకల్పేట మండలాలు లాంటి ఊర్లకు ఇప్పటికీ మౌలిక వసతులైన రోడ్డు సదుపాయం కానీ విద్య జీవితంలో ఒక మనిషి ఎదుగుదలకు లేకుంటే డెవలప్మెంట్కి పాత్ర పోషించే విద్య కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక చాలా వెనకబడిపోయాము. అలాగే గవర్నమెంట్ నుండి వచ్చే మన అంగన్వాడీ భవనాలు కూడా నిర్మించలేని పరిస్థితి మాకు కొంతమంది అధికారులతోటి డైవర్షన్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక దృష్టి అయితే ఫారెస్ట్ యాక్ట్ 2006 చట్టం ద్వారా మాకు కోరుకున్నలకు చట్టాలు కల్పించి వాటి పూర్తి అధికారాలు ఎవరైతే కోడు రైతు ఆదివాసి ఉన్నాడో ఆయనకు పూర్తి హక్కులు కల్పించకుండా చాలా ఒక మీడియం లాగా అలాగే పెట్టేసి ఇప్పుడు మాకు జీవనోపాధి లేకుండా మా రైతులకు ముందుకు పోకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటి కోసమని ఈరోజు ఫారెస్ట్ యాక్ట్ 2006ని పూర్తి అధికారాలు కోడు రైతుకు ఆదివాసులకు అప్పజెప్పాలని, అలాగే నిన్న చూసినట్టు కలెక్టర్ సార్ గారు ఫారెస్ట్ డెవలప్మెంట్ కమిటీని కూడా ప్రతిపాదించడం జరిగింది. ఈ కమిటీలో మా 2006 ఫారెస్ట్ యాక్టు మా కుమ్రంభీం మా కోసమే చేసిండు. వీటిని పూర్తి అధికారంలో ఆదివాసీ ప్రజలకు వాటి ఫలాలను ఇవ్వాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. మళ్ళీ ఈ మౌలిక వసతులకు సంబంధించి విద్య, ఉద్యోగము, రోడ్డు వ్యవస్థ, మౌలిక వ్యవస్థలు వీటిని రోడ్డు వేయకుండా ఆదివాసుల్ని అడవిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ తర్వాత అడవిల నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని పెద్ద మనసుతో ఆలోచించి కనెక్టివిటీ డెవలప్మెంట్లో ఇంక్లూజన్ అనేది ఆదివాసుల్ని ఈ భాగంగా ఈ పూర్తి అధికారాలు రోడ్లు వేయడం కానీ, లేకపోతే చదువు చెప్పే మన అంగన్వాడీ బిల్డింగులు కానీ, ఇంకేమన్నా ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే పరిస్థితిని కల్పించాలని దీని ప్రత్యేక చొరవ తీసుకొని మంత్రి గారు, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు మంచి సదుద్దేశంతో ఆదివాసుల్ని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద తీసుకొని వీరికి సంబంధించిన అన్ని చట్టాలను పకడ్బందీగా ఆదివాసులకు హక్కుల్ని కల్పించి అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒక్క 2006 ఫారెస్ట్ యాక్టు దాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు పెంచుకల్పేట మండల్లో కానీ, చింతలమానపల్లి, బెజ్జూరు మండలు, కౌటాల మండల్లో కానీ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ చూసినా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో దీన్ని సామరస్యంగా పరిష్కరించి ఈ కాన్ఫ్లిక్ట్స్ని అంటే సార్ట్అవుట్ చేసి అభివృద్ధిలో అందరి భాగస్వామ్యాన్ని తీసుకొచ్చి అందరి మన్ననలు పొందగలుగుతారని ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఈ మౌలిక వసతులు ఏవైతున్నాయో రోడ్డు, విద్య, ఉద్యోగాలు కేవలం మెయిన్ రీజన్ రోడ్లు లేకనే ఈ అభివృద్ధి అనేది జరగట్లేదు. ఈ రోడ్లు అనేటివి మాకు ఫారెస్ట్లో కూడా మాకు కల్పించి అభివృద్ధిలో ఆదివాసుల్ని భాగ్యస్వాములు చేయాలని మా యొక్క డిమాండు. మేము ఇది తొందరగా పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.